ఓం నమ శివాయ. ఎంత చూసినా తనివి తీరదు భగవంతుని యొక్క రూపం. ఎంత విన్నా ఇంకా విసుగురాదు భగవంతుడి యొక్క నామానుస్మరణ. అలాంటి భగవంతుని మనం భగవంతుడికి టైం ఇవ్వకుండా వ్యర్థంగా జీవిస్తున్నాము. భగవంతుడి స్మరణ, భగవంతుడి కోసం తెలుసుకోవాలి. మానవ జన్మ అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైనది. జంతువులు ఉన్నాయి అవన్నీ, జంతువులు అవి భగవంతుని సేవించలేవు, స్మరించలేవు, వెళ్ళి చూడలేవు. కానీ భగవంతుడికి తెలుసుకోవడానికి మనకి భగవంతుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు. అతని కోసం తెలుసుకొని అతని కోసం మనం ఇంకా ఇంకా తెలుసుకుంటూ నలుగురికి సహాయం చేసి జీవించాలి. నలుగురికి ఉపకారం చేస్తూ జీవించాలి. మంచి మాట ఓదార్పుగా జీవించాలి. భగవంతుడిలో మనం ఉన్నప్పుడు మనకు స్వార్థం అనేది ఉండదు. మనకి భగవంతుడిలో మనం స్మరించినప్పుడు మనకి తాపత్రయం ఉండదు. జీవితం మీద వియోగమే కలుగుతుంది. ఎంత జీవితం జీవించినా మరణం మనకు తప్పదు. ఎంత డబ్బున్నా మనకు మరణం తప్పదు. ఎంత అందం ఉన్నా మరణం తప్పదు. ఎంత పేరున్నా మరణం తప్పదు. అలాంటి మనిషి జీవితం మీద ఎందుకు వ్యామోహం? భగవంతుని తెలుసుకుంటూ అతనికి దగ్గర అవడానికి మనం ప్రయత్నం చేయాలి. అతని నామస్మరణలోనే మనకు అన్నీ దొరుకుతూనే ఉంటాయి. భగవంతుని స్మరణలో మనకు ఎంతో ఆనందం అనేది ఉంది. దేవాది దేవుడి కంటే మించింది ఇంకేం లేదు. ఓం నమ శివాయ అని పంచాక్షర మంత్రంలోనే మతం పొంగిపోతాడు బోళశంకరుడు. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు. ఆ లయకారకులు మనం ఎంతసేపు పూజించినా, ఎంతసేపు స్మరించినా వారి కోసం పేరుని మనం దాన ధర్మాలు భగవంతుడి కోసం చేయాలి. అంతేకాని మనకు డబ్బు ఉందనే మన మనవాళ్ళకి, పిల్లలకి, వాళ్ళకి వీళ్ళకి తాపత్రయం పడదు. అది పాపానికి హేతు అవుతుంది. మనకున్న దాంట్లోనే నలుగురికి మేలు చేస్తూ భగవంతుని స్మరిస్తూ ధరించాలనేది నా యొక్క అభిప్రాయం.